నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. జాతీయ రహదారి 16 విస్తరణపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం. పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడుతుందన్న సీఎం రమేష్. దేవీపట్నం గండిపోచమ్మ ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవం. భక్తులకు సకల సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే ఉద్బోధ. విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి అంకురార్పణ. శాస్త్రోక్తంగా పందిరేరాట మహోత్సవం. అనకాపల్లి జాబ్ మేళాకు విశేష స్పందన. ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేత. తూర్పుగోదావరి జిల్లా దివాన్ చెరువు నుంచి అనకాపల్లి వరకు ప్రతిపాదించిన నేషనల్ హైవే 16 విస్తరణపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. అనకాపల్లిలో సంబంధిత అధికారులతో ఎంపీ డాక్టర్ సీఎం రమేష్ ఎమ్మెల్యేలతో కలిసి సమీక్షించారు. అనకాపల్లి జిల్లా పరిధిలో 68 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి విస్తరణ జరుగుతోందని ఎంపీ రమేష్ చెప్పారు. అనకాపల్లి జిల్లాలో జాతీయ రహదారి విస్తరణతో రవాణా, పారిశ్రామిక అభివృద్ధి, వాణిజ్య రంగాల్లో విశేష వృద్ధి సాధించనుందని, ఉపాధికి కొత్త అవకాశాలు వస్తాయని అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ పేర్కొన్నారు. అనకాపల్లి కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్, అనకాపల్లి ఎంపీ డాక్టర్ సీఎం రమేష్ అనకాపల్లి, అన్నవరం, దివాన్ చెరువు NH16 రహదారి విస్తరణ DPRపై NHAI అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, జాయింట్ కలెక్టర్ ఎం జాహ్నవి, NHAI ప్రాజెక్టు డైరెక్టర్ రోహిత్ కుమార్, రైల్వే DRM విజయవాడ మోహిత్ సోనాకియా, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం ఎంపీ డాక్టర్ సీఎం రమేష్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు మొత్తం పొడవు సుమారు 68.645 కిలోమీటర్లు అనకాపల్లి జిల్లా పరిధిలో ఉంటుందని ఆయన వివరించారు. ప్రతిపాదిత రహదారి అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల గుండా ప్రయాణించనుందని, అనకాపల్లి జిల్లాలోని అనకాపల్లి, కసింకోట, యలమంచిలి, ఎస్రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట మండలాలను కలుపుతుందని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టు అనకాపల్లి జిల్లాలో డైట్ కాలేజీ వద్ద ప్రారంభమవుతుందని అన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి శుక్రవారం ఉదయం స్టేక్ హోల్డర్స్తో సమీక్ష సమావేశం నిర్వహించారు. DPRను త్వరితగతిన పూర్తి చేసి రహదారి విస్తరణ పనులు ప్రారంభించేందుకు కృషి చేయాలని సూచించారు. అదేవిధంగా రైల్వే ఉన్నతాధికారులతో చర్చిస్తూ అనకాపల్లి, యలమంచిలి రైల్వే స్టేషన్ల స్టాఫ్ అప్గ్రేడేషన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ప్లాట్ఫామ్, వెయిటింగ్ హాల్స్, టాయిలెట్స్, FOB పనులు దాదాపు పూర్తవుతున్నాయని తెలిపారు. అనకాపల్లి నుంచి రాజమండ్రి వరకు 6 లైన్ గురించి డీటెయిల్గా నేషనల్ హైవేస్ ఈరోజు DPR అంటే DPR ముందు ఏ విధంగా అలైన్మెంట్ చేసుకోవాలి, అనకాపల్లిలో బైపాస్ తీసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ ఉండేదే బైపాస్, ఆ బైపాస్ కూడా మొత్తం వల్ల డెవలప్ అయిపోయింది కాబట్టి ఇంకొక బైపాస్ దాదాపు మన దాడి ఇన్స్టిట్యూట్ నుంచి బయట వరకు తీసుకునేదానికి కలిపేదానికి ఒక బైపాస్, అలాగే ఎలమంచిలో బైపాసే కాకుండా టోటల్ బోత్ సైడ్ సర్వీస్ రోడ్స్ ఎక్కడెక్కడ విలేజెస్ క్రాసింగ్ ఉంటే ఆ విలేజెస్ కింద అండర్ పాస్ కానీ VUP అంటే వెహికల్ అండర్ పాస్ ఇవన్నీ కూడా చేసే విధంగా ఎక్కడ కూడా 100 కిలోమీటర్స్ తగ్గకుండా పోయేట్టుగా నేషనల్ హైవేస్ డిజైన్ చేస్తున్నారు. దాని గురించి కూడా డిస్కషన్ జరిగింది. ఈరోజు మాట్లాడిన తర్వాత హోమ్ మినిస్టర్ కాన్ఫరెన్స్ ఒకటి పెండింగ్ ఉంది, అది కూడా ఒక రోజు క్లియరెన్స్ ఇచ్చేసిన తర్వాత DPR తయారు చేసి త్వరలో అనకాపల్లి టు రాజమండ్రి 6 లైన్ అంటే ఆల్మోస్ట్ ఒక గ్రీన్ ఫీల్డ్ మాదిరి ఇప్పుడు ఏదైతే అనంతపురం నుంచి అనకాపల్లి ఉంటుందో అదే మాదిరి రోడ్లు స్పీడ్గా పోయేదాని కోసం తీసుకోవడం, యాక్సిడెంట్ జరగకుండా ముఖ్యంగా చాలా యాక్సిడెంట్ జరుగుతూ కాకుండా, అలాగే ఇక్కడ ఏదైతే అనకాపల్లి కూడా ఉన్నారో అక్కడ కూడా అండర్ పాస్ చేసే తీసుకున్నారు. ముఖ్యంగా ఏదైనా రైల్వేస్లో అనకాపల్లి చాలా సంవత్సరాల నుంచి కూడా ఒక రైల్వే ROB పెండింగ్ ఉంది. అది మొత్తం రైల్వే మేమే తీసుకొని చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ఈరోజు కలెక్టర్కు అందరూ అధికారులకు ఎమ్మెల్యేలు. అల్లూరు సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండిపోచమ్మ ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ప్రముఖ అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఆలయ చైర్మన్ గా
మలుగుల శ్రీనివాసరెడ్డితో పాటు మరో 11 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆలయ చైర్మన్ గా నియమితులైన శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తనకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవికి వారికి రుణపడి ఉంటానని అన్నారు. అదేవిధంగా గండి పోచమ్మ ఆలయానికి వచ్చే భక్తులకు అందుబాటులో ఉండి అన్ని సౌకర్యాలు కల్పిస్తానని, ఆలయ అభివృద్ధికి అవసరమైన కృషి చేస్తానని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి మాట్లాడుతూ గండి పోచమ్మ ఆలయం గోదావరి వరదలకు గురవుతున్న కారణంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని తెలిపారు. నియమించబడి ఉన్నందున ధర్మకర్తగా నా ఇచ్చే ధర్మములను, యోగములను, నమ్మకములను శక్తివంతం లేకుండా న్యాయ దృష్టితో జ్ఞాన వినయ బలములను భయాభిమానం రాగద్వేషం రహితముగాను ఈ సంస్థ యొక్క శ్రేయస్సు దృష్ట్యా నిర్వహించగలవాలని మరియు 1987 ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ మరియు హిందూ దేవాదాయ సంస్థ చట్టం నందు పొందుపరిచిన నియమాలను అందుపై గల నిబంధనలను శిరస వహించగలవాలని దైవ సాక్షిగా మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. మన మొదల శిరస కాల దివంగతాన్ని ఇప్పటి నుంచి నేను పోసిన వెళ్ళి నీటి మంది వచ్చే నెల నుంచి మన నీటి మంది తొమ్మిది మేము 11 మంది సభ్యులను కూడా దానికి భక్తులకు అందరికీ మంచి సహకారం వచ్చినటువంటి చూస్తాము. అలాగే ఇప్పుడు వచ్చే నెల దసరా శుద్ధాలు ఉన్నాయి, 9 రోజులు ఉన్నాయి. వచ్చినటువంటి భక్తులకు అందరికీ మేము జాగ్రత్తగా చూసి పంపిస్తాము. అలాగే ఇంత ముగిస్తాం. అలాగే మన ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగరం ఇలవేల్పు శ్రీ పైడి తల్లి అమ్మవారి పందిరి రాట మహోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. ముందుగా అమ్మవారి చదురుగుడి వద్ద ముహూర్త సమయానికి పందిరి రాట వేశారు. అనంతరం రైల్వే స్టేషన్ సమీపంలో వనం గుడి వద్ద కూడా ఈ మహోత్సవాన్ని నిర్వహించారు. దీంతో అమ్మవారి సిరిమాను సంబరాలకు శ్రీకారం చుట్టినట్లయింది. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కె శిరీష, సిరిమాన పూజారి బంటుపల్లి వెంకట్రావు, ఆలయ పూజారులు, అధికారులు, కూటమి నాయకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పైడితల్లి అమ్మవారి ఆలయ విస్తరణ పనులను ఈ పండుగ అయిపోయిన వెంటనే ప్రారంభించి వచ్చే ఏడాది పండుగ నాటికి పూర్తి చేస్తామని ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి గజపతిరాజు చెప్పారు. 1,80,00,000తో ఈ అభివృద్ధి పనులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ పనులకు టెండర్లను పిలవటం జరిగిందని, చండీయాగం ముగిసిన వెంటనే పనులను ప్రారంభిస్తామని చెప్పారు. శ్రీ పైడిపల్లి అమ్మవారు జాతర అనేది మనం ఈరోజు పందిరాట వేసి మనం మొదలు పెడుతున్నాం. ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే ఆనవాయితీగా జరుగుతుందో అదేవిధంగా ఈసారి కూడా పందిరాట వేసి ఒక జరుగుతూ ఉంది. అయితే నిన్నే కొత్త కలెక్టర్ మన విజయనగరంకి వస్తున్నారు. అయితే ఆ కొత్త కలెక్టర్ చేతుల మీద, అలాగే మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శిరీషా గారి చేతుల మీద, అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లు కూడా కలిసి అద్భుతంగా ఈసారి మనం ఫెస్టివల్ నిర్వహించాలని కోరుకుంటా ఉన్నాను. అయితే ముఖ్యంగా మనకి అమ్మవారి గుడి ఎక్స్పాన్షన్కి పర్మిషన్స్ వచ్చినాయి. 1.8 crores మనం టెంపుల్ని మన ఊరిని ఎక్స్పాండ్ చేయడం జరుగుతుంది. అయితే ఇది మనకి ఈ ఫెస్టివల్ అయిన వెంటనే, అంటే ఇది ఒక 1 month అయిపోయాక ఆఖరికి లాస్ట్ డే చండీ హోమం ఉంటుంది. 22వ తారీఖున చండీ హోమం ఉంటుంది. దాని తర్వాత ఆల్రెడీ టెండర్స్ పిలిచారు. దాని తర్వాత మనం వర్క్ మొదలుపెట్టి వచ్చే రాబోయే నెక్స్ట్ ఫెస్టివల్ ముందే మనం ఫంక్షనల్గా వర్క్ కంప్లీట్ చేయాలని నేను అధికారులందరికీ కూడా కోరాను. ఇవన్నీ శ్రీ పైడిపల్లి అమ్మవారి ఆశీర్వాదంతో పూర్తవ్వాలి. అలాగే భక్తులందరూ కూడా వచ్చి వారి ఆశీస్సులు తీసుకొని ఎప్పుడైతే 6వ తారీఖున 7వ తారీఖున మనకి అమ్మవారు జాతర ఉంటుందో ఆ రోజు అందరూ కూడా వచ్చి ఉత్తరాంధ్ర మొత్తం నుంచి వచ్చి ఏ విధంగా ప్రతి సంవత్సరం వారి ఆశీర్వాదం తీసుకుంటారో అదేవిధంగా కూడా భక్తులందరూ వచ్చి
ఆశీర్వాదం తీసుకోవాలి. లాస్ట్ ఇయర్ లాగే మనం ఫ్రీ దర్శనం అనేది చైర్మన్ గారు ముస్తాకి అశోక్ గజపతి రాజు గారు మన హిందూ ధర్మంని ప్రోత్సహించాలి. అందరు ప్రజలు లేని భక్తులు కూడా వారు అమ్మవారి ఆశీస్సులు పొందటానికి వారికి అవకాశం కల్పించాలని ఫ్రీ దర్శనాలు అనేది పోయిన సంవత్సరం నుంచి ఏర్పాటు చేశారు. అదేవిధంగా కూడా ఈ సంవత్సరం కూడా ఫ్రీ దర్శనాలు అనేది ఏర్పాటు చేస్తూ మన ఊరు పండుగని మన ఉత్తరాంధ్ర ఎలువేల్పు ఆశీర్వాదం తీసుకుంటూ మన అందరి పండుగని అద్భుతంగా దేవుడు నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి పవిత్ర పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన శ్రీదేవి భూదేవి సమేత స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం శనివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు కిక్కిరిసిపోయింది. ఉదయం ఐశ్వర్య లక్ష్మి హోమంతో ప్రారంభమై సుప్రభాత సేవ తొలి హారతితో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. స్వయంభూగా ఎర్రచంద్రం స్వరూపంలో వెలసిన వెంకటేశ్వర స్వామిని 7 వారాలు 7 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. గోవిందుడి దర్శనార్థం వేకువజాము నుంచి సుదూర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ ప్రధాన ద్వారాలను విస్తరించి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడంతో భక్తులకు త్వరితగతిన స్వామివారి దర్శనం లభిస్తోంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్వరితగతిన స్వామివారి దర్శనం కావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం సహాయ కార్యక్రమాలను ఆలయ కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. కౌసలీంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సార్వభౌమ మండల సర్వసభ్య సమావేశాలకు ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా నిలవాలని అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతో పనిచేయాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. ఎంపీపీ బొక్కం సూర్యకుమారి రామునాయుడు అధ్యక్షతన సబ్బవరం మండలం సర్వసభ్య సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే పంచకర్ల శాఖల వారీగా
ప్రగతిని సమీక్షించారు. పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, సభ్యులు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రామాల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే అధికారులు సంబంధిత సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. సమావేశం అనంతరం ఆటో కార్మికులు ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఎంపీడీఓ పద్మజ, తహసీల్దార్ చిన్నకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అధికారులు ప్రిపేర్ అయ్యి సమాధానాలు చెప్పడంతో పాటు పరిష్కారం చూపించారు. మీ వల్ల కానిదంటే జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ఉన్న సమస్యలుంటే మా దృష్టికి తేవడం, మేము పరిష్కరించడం అనేది ఒక సాంప్రదాయంగా, ఒక పద్ధతిగా రావాలని కూడా కోరుకోవడం జరిగింది. అదే మా అధికారులు కూడా ఫాలో అవ్వమని కూడా విన్నవించడం జరిగింది. ఎందుకంటే 3-4 గంటల సమావేశం ప్రజలకు ఉపయోగపడేదిగా ఉండాలి తప్ప మనం ఏదో మొక్కుబడిగా 3 నెలలకోసారి సర్వసభ సమావేశం పెట్టాలి కాబట్టి పెట్టాం, రికార్డుగా ఉండటం కోసం పెట్టాం అన్నదైతే వద్దండి. నిజాయితీగా చిత్తశుద్ధితో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంత చిత్తశుద్ధితో ప్రజల అవసరాలు పట్టించుకుంటున్నారో మన స్థాయిలో మనం కూడా అదేవిధంగా పనిచేయాలని చెప్పి చెప్పడం జరిగింది. మరి దానిలో భాగంగానే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న తీరు, మరి మొన్ననే శ్రీశక్తి ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం పెట్టినప్పుడు కొంతమంది మా మిత్రులు, సోదరులు ఎవరైతే ఆటోలు నడుపుతా ఉన్నారో వారికి కొంత మార్కెట్ తగ్గటం, వాళ్ళ ఇబ్బందులను కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరిగింది. పెద్ద మనసుతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అది కేబినెట్లో పవన్ కళ్యాణ్ గారితో కూడా చర్చించి ఆటోలకు కూడా మనం ఆదుకోకపోతే వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి రేపు గాంధీ జయంతి అక్టోబర్ 2న వాళ్ళకి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవటం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మా కార్మికుల తరఫున నేను కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇది ఏ ఒక్కరు కూడా న్యాయం చేసే ప్రభుత్వం కాదు. అందరూ బాగుండాలి, అందరూ ఆనందంతో ఉండాలి. ఒకరికి తిండి పెట్టి ఒకరు కడుపు కొట్టే కార్యక్రమం నేను చేయకూడదని చెప్పి అందరినీ కాపాడుకునే దిశగా ప్రయత్నం చేస్తా ఉన్నా. ఏదైతే ఇంకా మీకు ఇబ్బందులు ఉన్నాయో దాన్ని కూడా సర్వే చేస్తా ఉన్నా. ఇంకా మీకు కష్టాలు ఉంటే దాన్ని కూడా అధిగమించడానికి కూడా ప్రభుత్వం మీకు గతంలో కన్నా ఇబ్బందులు లేని మంచి పరిష్కారాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉందని మా కార్మిక సోదరులకు తెలియజేస్తూ మీరందరూ కూడా ఆనందంగా ఉండాలి, దానికి ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తుందని మీకు మాటిస్తాను. అనకాపల్లి 83వ వార్డు జీవీఎంసీ హైస్కూల్ మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. కార్యక్రమం మాజీ మంత్రి, జనసేన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ విచ్చేసి జాబ్ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు, పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం మేరకు ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అనకాపల్లి నియోజకవర్గంలో 2వ విడత జాబ్ మేళా జరిగింది. మొదటి జాబ్ మేళాలో సుమారు 186 మంది రిక్రూట్ అయ్యారు. 2వ జాబ్ మేళాలో గతంలో కంటే ఎక్కువగా భారీ స్థాయిలో 30 కంపెనీలు ఇన్వాల్వ్మెంట్ జరిగింది. రిక్రూట్మెంట్ 2200 పోస్టులు రిక్రూట్ అయ్యాయని, ఇప్పటి వరకు 1000 మంది అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆలోచన మేరకు, పవన్ కళ్యాణ్ గారి దిశానిర్దేశం మేరకు ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో ఇటువంటి నైపుణ్యాభివృద్ధితో పాటు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి జాబ్ మేళాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే మన అనకాపల్లి నియోజకవర్గంలో ఇది 2వ జాబ్ మేళా. మొదటి జాబ్ మేళా అయితే 3 మాసాల క్రితం జరిగింది. అందులో సుమారు 186 మంది అక్కడ రిక్రూట్ అయ్యారు. ఇది 2వ జాబ్ మేళా. ఇందులో గతంలో కంటే ఎక్కువ భారీ స్థాయిలో 30 కంపెనీలు
ఇన్వైట్ చేయడం జరిగింది. 30 కంపెనీలు వాళ్ళు వచ్చారు. వాళ్ళ రిక్వైర్మెంట్ అయితే 2200 పోస్టులు రిక్వైర్మెంట్ వాళ్ళకు ఉంది. ఇప్పటి వరకు కూడా 1000 మంది అటెండ్ అయ్యారు వచ్చిన వాళ్ళు. ఆ 30 కంపెనీలు కూడా కొన్ని ఫార్మా నుంచి ఉన్నాయి, కొన్ని ఐటీ సెక్టార్ నుంచి ఉన్నాయి, కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ఉన్నాయి, కొన్ని లాజిస్టిక్స్ ఉన్నాయి, కొన్ని హ్యూమన్ రిసోర్స్ సప్లైగా ఉండే కంపెనీలు ఉన్నాయి. అన్ని రకాల కంపెనీలు అంటే 10th క్లాస్ నుంచి మీకు బీటెక్ ఏదైతే ఉందో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు కూడా వచ్చున్నారు. వారికైతే ఇప్పటివరకు అయితే చాలా చక్కగా జరుగుతుంది. ఇందులో రిక్వైర్మెంట్స్ కూడా ప్లేస్మెంట్స్ కూడా బాగానే జరుగుతాయనే ఆశతోనో, ఎందుకంటే వచ్చిన కంపెనీలు కూడా చాలా మంచి కంపెనీలు వచ్చాయి. మీకు ఫార్మాలో అయితే హెట్రో కానీ, అదేవిధంగా రెడ్డి ల్యాబ్స్ కానీ, డెక్కన్ కెమికల్స్ కానీ, అరవిందో కానీ, మీకు స్కైలాక్స్ కానీ, అపోలో ఫార్మసీ, బెడ్ ప్లస్ ఇటువంటి కంపెనీలు కూడా పెద్ద కంపెనీలు వచ్చాయి. అదేవిధంగా ఆటోమొబైల్ నుంచి వరుణ్ మోటార్స్ కానీ, జైబేరీ మోటార్స్ వచ్చాయి. మీకు ఒక బ్యాంక్ వచ్చింది, లాజిస్టిక్స్ సపోర్ట్కి వాళ్ళు వచ్చారు. అటువంటి మెరకిల్ సాఫ్ట్ అని, ప్రోజెక్ట్ అని, అదేవిధంగా కాల్ మ్యాన్ అని, జాబ్ డీలర్స్ అని ఐటీ కంపెనీ నుంచి వాళ్ళు కూడా రావడం జరిగింది. అయితే ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో తరపున యువత చాలామంది వచ్చారు. ఉద్యోగ అవకాశాలు కూడా బాగానే వస్తాయన్నమాట. కొంతమంది అయితే టెస్టులు పెట్టుకుంటారు, కొంతమంది ఇంటర్వ్యూలు పెడుతున్నారు, కొంతమంది వాళ్ళ కంపెనీలకు వాళ్ళు తీసుకొని వెళ్ళి కంపెనీలు చూపించి అప్పుడు ఉద్యోగం వాళ్ళు ఇష్టపడేకి ఇచ్చే అవకాశాలు కొంతమందికి ఉంటాయి. ఇది ఒక మంచి ప్రక్రియగా ఇది మొదటి దశలో జరుగుతున్నటువంటి నైపుణ్యాభివృద్ధిలో భాగంగా జాబ్ మేళాలో జరుగుతున్న రిక్రూట్మెంట్. దీని తర్వాత ముఖ్యమంత్రి గారు మేము కోరింది ఏంటంటే, గతంలో ప్రతి జిల్లాలో నైపుణ్యాభివృద్ధి సంస్థలు ఉండేవి, ట్రైనింగ్ ఇచ్చేవి. అవి గత గవర్నమెంట్ టైంలో అవి మూసివేయడం జరిగింది. మళ్ళీ అవి తెరిపించి అనకాపల్లికి ఒక నైపుణ్యాభివృద్ధి సంస్థ ట్రైనింగ్ సెంటర్ ఒకటి ఇవ్వమంటున్నాం. ట్రైనింగ్ సెంటర్ ఉంటే దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, చదువుకున్నటువంటి పిల్లలు వాళ్ళ జాబ్ రిక్వైర్మెంట్ ప్రకారంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడే విధంగా వాళ్ళకి అవకాశాలు వస్తాయి. కాబట్టి ఎందుకంటే మామూలు స్కూల్లో, మామూలు కాలేజీలో చదివితే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలకి కావాల్సినటువంటి ట్రైనింగ్ అందట్లేదు. వాళ్ళకి చదువుకుంటారు కానీ దానికి సరిపడగా అందట్లేదు. ఆ నైపుణ్యాన్ని గవర్నమెంట్ నుంచి వాళ్ళకి తోడ్పాటుగా ఇస్తే వారు ఉద్యోగ అవకాశాలు సులువుగా వస్తాయని ఆలోచిస్తున్నాం. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం హరిపాళ్యం గ్రామంలో టీడీఆర్ బాండ్లు స్ట్రక్చరల్ ను ఎలమంచలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పంపిణీ చేశారు. అనకాపల్లి నుండి అచ్యుతాపురం వెళ్లు రహదారి వెడల్పులో భాగంగా హరిపాళ్యం గ్రామ పరిధికి సంబంధించి రోడ్డు విస్తరణలో నష్టపోయిన బాధితులకు శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ ఎమ్మెల్యే చేతుల మీదుగా హరిపాళ్యం గ్రామంలో బాండ్లు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, హరిపాళ్యం గ్రామస్తులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అలాగని అడవులను సింహాచలం జరిగింది, ఎక్కడ కూడా డబుల్ అకౌంట్ కూడా ఇవ్వలేదు. కానీ మనకి మొత్తం రోడ్డు మొత్తం ఆయన ప్రత్యేక దృష్టితో డబుల్ అమౌంట్ కలెక్టర్ గారితో, కమిషనర్ గారితో మాట్లాడి డబుల్ అమౌంట్ ఇప్పించారు. దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా చేతుల మీద ఎంఆర్ఓ గారికి అంగీకార పత్రం, టీడీఆర్ అండ్ స్ట్రక్చర్ అంగీకార పత్రాలు ఇస్తున్నారు. ప్రజలందరూ మొత్తం 90% హరిపాలెం అందరూ కూడా ఇస్తున్నారు. టీడీఆర్కి అలాగే స్ట్రక్చర్ పేమెంట్ కూడా అంగీకార పత్రం. థ్యాంక్ యూ. నేను కొన్ని చెప్పను, కానీ నేనేం చేస్తానో నాకు తెలుసు. కానీ నాకు ఒకటే గుర్తుపెట్టుకోండి, అచ్యుతాపురం అనకాపల్లి జిల్లాలో పర్ క్యాపిటా ఇన్కమ్ అంటారు. ఒక వ్యక్తి ఎంత సంపాదిస్తాడు యావరేజ్, దాంట్లో అనకాపల్లి జిల్లాలోనే టాప్ లో ఉంటుంది. మునగపాక మండలం మొత్తం అనకాపల్లి జిల్లాలో కింద నుంచి రెండోది. మనకి అదనంగా ఎస్ఎఫ్టీకి 400 రూపాయలు అదనంగా ప్రయోజనం ఉంది. దాన్ని ఏది ఏమైనా మాకు ఇప్పించాలి సార్, మాది కూడా గ్రేడ్ పనిచేయండి అని చాలా రోజులుగా మనం పోరాటం చేసాం. దానికి కూడా నేను చేస్తాను నీకేమి అని చెప్పేసి దానికి కూడా కలెక్టర్ గారు ఒప్పించారు. ఆ విధంగా కూడా ఈరోజు చాలా సంతోషం. ప్రజలందరూ కూడా కూటమిని ఈరోజు సపోర్ట్ చేస్తూ మరి ఏదైతే యజ్ఞంలా తలపెట్టిన అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డు ఉందో ఆ రోడ్డుని ఈరోజు స్వచ్ఛందంగా అందరూ కూడా ముందుకొచ్చి మరి మొత్తం హరిపాలెం అంతా కూడా ఈరోజు ఆ టీడీఆర్ల కోసం అలాగే స్ట్రక్చర్ పేమెంట్ల కోసం మరి ఇవ్వడం అనేది వాళ్ళ భూములు వాళ్ళు వీళ్ళకి ఇవ్వడం
అంగీకార పత్రాలన్నీ ఇవ్వడం అనేది చాలా సంతోషకరం. డెఫినెట్గా వాళ్ళందరి అభిమానాన్ని కూడగట్టుకొని ఎవ్వరికీ ఎక్కడ కూడా నష్టం లేకుండా మరింత వాళ్ళందరికీ చేరువయ్యే విధంగా ఈ రోడ్డుని వేస్తూ ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇది ఒక శుభ పరిణామం. మరి ఈరోజు ఈ నియోజకవర్గానికి రూపురేఖలు మార్చే ఒక రోడ్డు ఇది. అలాగే మునగపాక మండలం, అచ్యుతాపురం మండలం కూడా మరి మొత్తం పొలాలు, స్థలాలు అన్నీ కూడా వాటన్నిటికీ కూడా మరి పెరిగే మంచి అవకాశం. అలాగే మరి ఈరోజు ప్రతి గ్రామం కూడా ముందుకు వస్తున్నారు. ప్రతి గ్రామం కూడా బ్రహ్మాండంగా మరి ముందుకొచ్చి ఇలా స్వచ్ఛందంగా ఇవ్వడం అనేది నాకు ఎంతో సంతోషకరమైన విషయం. డెఫినెట్గా ఎవరికి కూడా అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం ఉందని తెలియజేసుకుంటూ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం కాశీపురంలో పరువు హత్య కలకలం రేపింది. గ్రామానికి చెందిన డెక్కా నవీన్ ప్రేమ వ్యవహారంపై పథకం ప్రకారం పొరుగు రాష్ట్రం తమిళనాడుకు తీసుకెళ్లి హత్య చేసి ఘటన స్థానికంగా ఉద్రిక్తత రేపింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో పరువు హత్య కలకలం. కాశీపురం యువకుడు అరుణాచలంలో హత్య. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం కాశీపురంలో పరువు హత్య కలకలం రేపింది. గ్రామానికి చెందిన డెక్కా నవీన్ 23 సంవత్సరాలు ప్రేమ వ్యవహారంపై పథకం ప్రకారంగా పొరుగు రాష్ట్రం తమిళనాడుకు తీసుకెళ్లి హత్య చేసిన ఘటన స్థానికంగా ఉద్రిక్తత రేపింది. మృతుడు నవీన్ నేషనల్ అథ్లెటిక్స్ క్రీడాకారుడు. ప్రస్తుతం అచ్యుతాపురం సమీపంలోని ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మంగళవారం తన స్నేహితుడికి తిరుమలై వెళ్తున్నట్టు ఫోన్ చేసి తెలిపాడు. బుధవారం ఉదయం వరకు ఫోన్లో మాట్లాడినప్పటికీ రాత్రి 9:30 తర్వాత అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. గురువారం ఉదయం అమ్మాయి ఫోన్ నుండి ఓ యువకుడు కాల్ చేసి నవీన్ చనిపోయాడని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. శనివారం ఉదయం మృతదేహాన్ని అంబులెన్స్లో గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఆనందపురం నుండి యువకులు ర్యాలీగా బాడీని గ్రామానికి తీసుకొచ్చారు. వెంకటాపురం మాజీ సర్పంచ్ కుమార్తె రూప, ఆమె తల్లి చిన్ని చెన్నైకు పిలిచి హత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇద్దరూ అరుణాచలంలోని పోలీసుల అదుపులో ఉన్నారని సమాచారం. తన కొడుకును ప్రేమిస్తున్నాడని హత్య చేయడం అమానుషమని తల్లిదండ్రులు రాంబాబు, విజయ కన్నీటి పర్యాంతంగా ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను కఠిన శిక్ష విధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తండ్రి నా కూతుర్ని ఎలా చేస్తాడనే ఒక మాట మాకు చెప్తే నేను మందలించుకుందునో అంత దూరం తీసుకెళ్ళి ముమ్మాటికి వాళ్ళే చంపేశారండి. మీకు ఎవరు ఫోన్ చేశారు ఫస్ట్? అక్కడ అబ్బాయి ఎవరో చేశారండి. ఆ అబ్బాయి ఫోన్ చేసి మేడం నుంచి పడిపోయాడు అన్నారండి. ఎవరి సెల్ నుంచి చేశారు? మీ సెల్ నుంచి, వాళ్ళ సెల్ నుంచి వచ్చిందా, మీ అబ్బాయి సెల్ నుంచి వచ్చిందా? అమ్మాయి సెల్ నుంచి వచ్చింది. అమ్మాయి సెల్ నుంచి ఫోన్ చేసి చెప్పారు ఏమని? మేడం నుంచి పడిపోయాడని చెప్పారు. మీరు ఎవరిని అడిగారా? మీరు మేము ఇంకా అడగడానికి మేము ఇంకేమీ అమ్మాయి సెల్ నుంచి వచ్చింది మీ ఫోన్. అడుగుదాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జాతీయ రహదారి 16 విస్తరణపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం. పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడుతుందన్న సీఎం రమేష్. దేవీపట్నం గండిపోచమ్మ ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవం. భక్తులకు సకల సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే ఉద్బోధ. విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి అంకురార్పణ. శాస్త్రోక్తంగా పందిరేరాట మహోత్సవం. అనకాపల్లి జాబ్ మేళాకు విశేష స్పందన. ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేత. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.